హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రైస్ ఏమో పొడి పొడిగా, పీస్ ఏమో జ్యూసీగా పర్ఫెక్ట్గా చేయాలంటే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 750 గ్రామ్స్ చికెన్ తీసుకోండి. ఇప్పుడు 10 పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్లో వేసి ఇప్పుడు ఇందులో 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చెంచా గరం మసాలా, 2 చెంచాల ఉప్పు, 1 చెంచా కారం, 1 చెంచా పసుపు, అరచెక్క నిమ్మరసం పిండి, ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఒక 3 నుండి 4 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మ్యారినేషన్ చేసిన చికెన్ని 30 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలాలన్నీ కొద్దిగా వేసుకోండి. అలాగే ఇందులో 2 చెంచాల ఉప్పు, 1 చెంచా నెయ్యి వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వేయకండి. ఇప్పుడు దీన్ని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో నెయ్యి వేసుకొని ఆనియన్స్ వేపుకోండి. బిర్యానీ అంటేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. బిర్యానీ టేస్టీగా రావాలంటే ఆనియన్స్ ఇలా గోల్డెన్ ఫ్రైలో ఉండాలండి. మరి మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న హోల్ గరం మసాలాలన్నీ కొద్దిగా వేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మ్యారినేషన్ చేసిన చికెన్ని వేసుకొని కాసేపు ఉడికనిచ్చాక ఒక 3 to 5 మినిట్స్ ఉడికాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇప్పుడు ఇలా ఇది ఉడుకుతున్నప్పుడే మనం ఇంకో సైడ్ రైస్ కూడా ఉడికించుకోవాలండి. రైస్ని ఇంకో స్టవ్ మీద పెట్టి ఓన్లీ 70% మాత్రమే కుక్ అయ్యేలా చూసుకోండి. ఇలా ఒక రైస్ పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. కొంచెం పలుకుగా, కొంచెం మెత్తగా అలా ఉండాలి. ఈ లోపే చికెన్ 90% కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దానిపైన ఒక లేయర్ రైస్ వేసి కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్, ఒక 2 చెంచాల గీ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని లేయర్గా వేసుకోండి. గ్రేవీతో సహా మొత్తం వేసేయండి. చికెన్ మొత్తం వేసేసిన తర్వాత మిగిలిన రైస్ని కూడా ఇలా లేయర్గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కొంచెం నెయ్యి, ఫుడ్ కలర్, అలాగే కొంచెం గరం మసాలా, దీంతోపాటు మనం రైస్ ఉడికించి పెట్టుకున్న వాటర్ని కొంచెం ఇందులో కలుపుకోండి. దీని ద్వారా బిర్యానీ అనేది మాడిపోకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అల్యూమినియం ఫాయిల్తో మొత్తం కవర్ చేసి లిడ్ పెట్టేసిన తర్వాత 2-5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 to 12 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ. ఆఫ్టర్ 15 మినిట్స్ మీరే చూడండి బిర్యానీ ఎంత బాగా కుక్ అయ్యి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.